బిజినెస్ చేయాలా వద్దా పార్ట్ 2 ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జాబ్ లో ఉండదా బిజినెస్ లో ఉండదా అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి నువ్వు మనీ కోసం పని చేయడం కాకుండా మనీ నీ కోసం పని చేయడం నువ్వు చేసే వర్క్ వల్ల నీకు మనీ వస్తుంది ఎక్కువనో తక్కువ నువ్వు కొన్ని రోజులు వర్క్ చేయలేవు లేదా వెకేషన్ కి పోతావు హెల్త్ బాగుండదు నీకు ఏదో కావాలనిపిస్తుంది లేదా నీ ఫ్యామిలీకి నీకు నచ్చిన వాళ్ళకి ఏదో చేయాలనిపిస్తుంది నువ్వు అది చేయగలుగుతున్నావా లేదా అంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నీకు ఉందా నువ్వు చేసే వర్క్ నీకు అది ఇస్తుందా ఇది చూసుకుంటే అర్థమైపోతుంది అసలు మనం ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది ఇది పక్కన పెడితే కొందరు చాలా సక్సెస్ అవుతారు ఎంతో మనీ సంపాదిస్తారు కానీ ఆ మనీ సంపాదించుకుంటూ ఫ్యామిలీని హెల్త్ ని టైంకి నిద్రపోరు ఆ సంపాదనలో వాడి మెయిన్ పర్పసే మర్చిపోతున్నారు ఇంకొందరు ఉంటారు కోట్ల ఆస్తి ఉంటుంది కానీ 20,000 30,000 జాబ్ చేస్తుంటారు వాళ్ళ పిల్లలకి మంచి లైఫ్ స్టైల్ ఇయ్యారు కానీ ఆస్తి ఇస్తారు వీళ్ళు కూడా ఇదే కంటిన్యూ చేస్తారు నేను ఇక్కడ ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు మనీ అనేది ఒక టూల్ దాని ఫుల్ పొటెన్షియల్ ని యూజ్ చేసుకోలేకపోతున్నారు అండ్ నీ ఫుల్ పొటెన్షియల్ కూడా యూజ్ చేసుకోలేకపోతున్నారు ఇట్లా ఒక ఇల్యూజన్ లో పడి మనీ ఫుల్ పొటెన్షియల్ యూజ్ చేసుకోలేకుండా ర్యాట్ రేస్ లో బతుకుతున్నారు అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి కింద కామెంట్ చేయండి అండ్ ఈ రీల్ వర్క్ షేర్ చేయాలో మీకు తెలుసు ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్